అందరికీ వందనం. ఈరోజు అనగా డిసెంబర్ 21, 2025 ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 నిలువు, కీచకుడు హతమారిన చోటు. 5 అక్షరాలు రావాలన్నారు. నర్తనశాల సరిపోతుందండి. తర్వాత 1 అడ్డం, బ్రహ్మ. 3 అక్షరాలు రావాలి. అంటే బ్రహ్మ పర్యాయపదాలలో మనకు నా మొదటి అక్షరంగా వచ్చిన పర్యాయపదం రాయాలండి. ఇక్కడ నలువ సరిపోతుందండి. ఇది ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో మొదటి పదం అండి. ఒక 2-3 కొత్త పదాలు ఉన్నాయి. అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు ఈ పదబంధం పూర్తయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. కాబట్టి నలువ అంటే బ్రహ్మ అని అర్థం అంట. కాబట్టి 1 అడ్డం, నలువ. తర్వాత 2 నిలువు, మహిళ. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వనిత సరిపోతుందండి. తర్వాత 12 నిలువు, వలువ. 2 అక్షరాలు రావాలి. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వస్త్రం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, నవనీత. నూతనత్వం. 3 అక్షరాలు రావాలి. ఇక్కడ నవత అనే పదము మనం 1 నిలువు, 12 నిలువు, 2 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అలాగే 16 అడ్డం, విజ్ఞానం, సామెత. 2 అక్షరాలు రావాలి. శాస్త్రం అనే పదము మనం 1 నిలువు, 12 నిలువు పూర్తి చేయడం వల్ల పూర్తయిపోతుందండి. తర్వాత 7 అడ్డం, నిద్ర. 3 అక్షరాలు రావాలి. ఏం లేదండి, ఇక్కడ నిదుర అని రాస్తే మిగతా పదాలకు ఆధారాలకు సరిపోతుందండి. కాబట్టి నిదుర అని రాస్తే చాలండి. తర్వాత 3 నిలువు, రుచికరమైన ఒక రకం చేప. 4 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరంగా రా వచ్చింది కాబట్టి కొరమీను సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 3 అడ్డం, పుత్రుడు. 3 అక్షరాలు రావాలి. మనకు కో మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి కొడుకు సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, దర్భ. 2 అక్షరాలు రావాలి. ఇక్కడ కుశ అనే పర్యాయపదం అయితే సరిపోతుందండి. దర్భకు కుశము, కుధము అనే పర్యాయపదాలు ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ కుశ అని రాస్తే సరిపోతుందండి. ఇది కూడా ఈ వారం నేను తెలుసుకున్న 2వ కొత్త పదం అండి. తర్వాత 8 అడ్డం, 100 కన్నులు కలది. 3 అక్షరాలు రావాలి. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శతాక్షి అని రాస్తే సరిపోతుందండి. శతము అంటే 100, అక్షి అంటే కన్నులు. ఈ 2 పదాలను కలిపితే శతాక్షి అనే పదం వస్తుందండి. తర్వాత 9 నిలువు, పరిమళం. 2 అక్షరాలు రావాలి. మనకు తా మొదటి అక్షరంగా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి తావి సరిపోతుందండి. తర్వాత 5 నిలువు, పిట్ట. 2 అక్షరాలు రావాలి. ఇక్కడ పక్షి అనే పదం అయితే సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం, ఒక వర్ణం, ఒక రత్నం. 2 అక్షరాలు రావాలి. అంటే వర్ణం అంటే రంగుకును రత్నానికి అదే పేరు రావాలండి. అలా సరిపోయే పేరు వచ్చి పచ్చ. అంటే మరకతంకు ఇంకొక పేరు పచ్చ. అది ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, పురుషుడు పౌరుషంగా మెలితిప్పేది. 2 అక్షరాలు రావాలి. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మీసం సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం, సఖ్యంగా ఉండటం, పొత్తు, బంధం. 4 అక్షరాలు రావాలి. అనుబంధం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు, బాంధవ్యం, నెయ్యం. 3 అక్షరాలు రావాలి. మనకు 2 అక్షరాలు ఆల్రెడీ సంభం అని వచ్చేసింది కాబట్టి సంబంధం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 17 నిలువు, తరువాత, పిమ్మట. 4 అక్షరాలు రావాలి. అనంతరం అని రాస్తే సరిపోతుందండి. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 20 అడ్డం,
ప్రజలు 2 అక్షరాలు రావాలి. మనకు రెండో అక్షరం నమ్ వచ్చింది కాబట్టి జనం సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం పాన్పు 2 అక్షరాలు రావాలి. మనకు తా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తల్పం సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం వయ్యారం వగలు హొయ్యలు 4 అక్షరాలు రావాలి. నేను ఇక్కడ సోయగారం అని రాశానండి. ఇది నాకు కొంచెం డౌట్గా ఉంది. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి. ముఖ్యంగా ముకుంద సార్ మరియు వినోద్ కుమార్ సార్ మీకు తెలిసినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి. తర్వాత 23 నిలువు లాయరు ప్లీడరు 4 అక్షరాలు రావాలి. న్యాయవాది ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం సుగ్రీవుడి సోదరుడు 2 అక్షరాలు రావాలి. వాలి సరిపోతుందండి. ఇక్కడ 28 నిలువు వాయువు 2 అక్షరాలు రావాలి. మనము 27 అడ్డం 28 నిలువు పూర్తి చేయడం వల్ల గాలి అనే పదం అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 36 నిలువు మరక 2 అక్షరాలు రావాలి. మచ్చ అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. ఎందుకంటే 36 అడ్డం మనస్సు 2 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ మది అని ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి. తర్వాత 6 నిలువు ఆన 2 అక్షరాలు రావాలి. మనం ఇక్కడ ఒట్టు అని రాస్తే మిగతా పదాలకు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం దుకాణం 2 అక్షరాలు రావాలి. కొట్టు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 10 నిలువు పురికొన చివర 2 అక్షరాలు రావాలి. కొస అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం వెన్న పూసలో సగం 2 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ పూస అన్న రెండో సగం తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత 15 నిలువు విరులు 2 అక్షరాలు రావాలి. పూలు సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం తప్ప తరక పొల్లు 2 అక్షరాలు రావాలి. తాలు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు తాటి చెట్టు 2 అక్షరాలు రావాలి. తాడి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం ఆలయం 2 అక్షరాలు రావాలన్నారు. గుడి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 21 నిలువు అంధత్వం 2 అక్షరాలు రావాలి. గుడ్డి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 25 అడ్డం పశువులు మేసే పచ్చిక గాదం 2 అక్షరాలు రావాలి. గడ్డి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 25 నిలువు ఏనుగు వంటి నడక కలిగినది అని అర్థం 4 అక్షరాలు రావాలి. గజయాన అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం తుదిలేని రజతం 2 అక్షరాలు రావాలన్నారు. అంటే తమ్ తీసేసి రజ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 29 నిలువు లక్ష్మి 2 అక్షరాలు రావాలి. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రమ సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం యాగకర్త సోమయాగం చేసినవాడు 4 అక్షరాలు రావాలి. సోమయాజి సరిపోతుందండి. తర్వాత 32 నిలువు తోబుట్టువు 3 అక్షరాలు రావాలి. సోదరి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 37 అడ్డం హృదయం 2 అక్షరాలు రావాలి. యద సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 37 నిలువు కలకాలం 4 అక్షరాలు రావాలి. మనకు ఏ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఎల్లకాలం సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం అల్లుడు అత్తగారింట్లో ఎప్పటికీ ఉండిపోవడం 4 అక్షరాలు రావాలి. ఇల్లరికం సరిపోతుందండి. తర్వాత 40 నిలువు పుడమి భూమి 2 అక్షరాలు రావాలి. మనకు ఈ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఇలా సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం
రాయడానికి ఏం కావాలి? డాష్ క్వశ్చన్ మార్క్ వేశారు. బలపమా అన్నారు. అంటే పలక బలపమా అని అర్థం అన్నమాట. కాబట్టి పలక అని రాస్తే సరిపోతుందండి. 43 అడ్డం. తర్వాత 43 నిలువు. దారి మార్గం 2 అక్షరాలు రావాలి. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పథం సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం. తేరు 2 అక్షరాలు రావాలి. రథం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 41 నిలువు. ఒక హస్తాభరణం మురుగు 3 అక్షరాలు రావాలి. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంకణం సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం. జ్వరం వల్ల ఉపవాసం 3 అక్షరాలు రావాలి. లంకణం సరిపోతుందండి. తర్వాత 44 అడ్డం. కసి కోపం 2 అక్షరాలు రావాలి. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కక్ష సరిపోతుందండి. తర్వాత 33 నిలువు. గిల్లితే పాలు కారే మందు మొక్క 3 అక్షరాలు రావాలి. మనకు జీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జిల్లేడు సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం. చాలా తేలిక అనే అర్థంలో డాష్ మీద నడక అనే సామెతను వాడతారు 3 అక్షరాలు రావాలి. నల్లేరు మీద నడక అనే సామెత సరిపోతుందండి ఇక్కడ. సో మనము నల్లేరు అని రాస్తే చాలండి. తర్వాత 19 నిలువు. కాటికి మోసుకెళ్ళేందుకు కావలసిన వారెందరూ 4 అక్షరాలు రావాలి. నలుగురు సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం. ఉపకారం 2 అక్షరాలు రావాలి. మేలు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 22 నిలువు. శరీరం 2 అక్షరాలు రావాలి. మనకు మే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మేను సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం. గజం 3 అక్షరాలు రావాలి. ఏనుగు సరిపోతుందండి. తర్వాత 26 నిలువు. ప్రభువు పాలించేవారు 3 అక్షరాలు రావాలి. ఏలిక సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 30 అడ్డం. కరుణ 2 అక్షరాలు రావాలి. జాలి సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం. సిరాపోసి కాగితం మీద దేనితో రాస్తాం 2 అక్షరాలు రావాలి. కలంతో రాస్తాం. మనం ఇక్కడ కలం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 35 నిలువు. గోచి 3 అక్షరాలు రావాలి. లంగోటి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 39 అడ్డం. సమాధి 2 అక్షరాలు రావాలి. గోరి సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం. గొప్పవాడు శ్రేష్ఠుడు 2 అక్షరాలే రావాలి. మేటి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 42 నిలువు. సౌధం 2 అక్షరాలు రావాలి. మేడ సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం. కుడ్యం 2 అక్షరం రావాలి. గోడ సరిపోతుందండి. తర్వాత 45 నిలువు. నఖాలు 2 అక్షరాలు రావాలి. గోళ్ళు సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం. కంటకాలు 2 అక్షరాలు రావాలి. ముళ్ళు సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం. తరువు 2 అక్షరాలు రావాలి. తరువు అంటే చెట్టు. అలాగే 46 నిలువు. ఒడ్డు తీరం 2 అక్షరాలు రావాలి. గట్టు సరిపోతుందండి ఇక్కడ. అంతేనండి. ఈ వారం పద వినోదం లేదా పదకీలి పూర్తయిపోయింది. ఈ వారం 2 అక్షరాల పదాలు చాలా ఎక్కువగా వచ్చాయండి. కాబట్టి తొందరగా ఈజీగా అయిపోయింది. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు ఏమన్నా వచ్చినట్లయితే వాటిని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. లేదా నా సమాధానాలు అన్నీ కరెక్ట్ అయితే మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు సమాధానాలు చూసుకోవచ్చు. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.